హాయ్ అండి. హలో. ఈ చెట్టుని చూడగానే చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. అంటే తెలవని వాళ్ళు కూడా చాలామందుంటారు. ఈ చెట్టు అలసందల చెట్టు అనమాట. మన తెలంగాణలో అయితే వీటిని బొబ్బర్లు అని పిలుస్తారు. ఆంధ్రాలో అయితే అలసందలు అని పిలుస్తారు. ఈ చెట్టు అమ్మ వాళ్ళ గార్డెన్‌లో అయితే అమ్మ నాటుకుందనమాట. అమ్మ ప్రతి చెట్టు ఇంట్లోనే పెట్టుకుంది. చిన్న చిన్న కూరగాయ మొక్కలు కూడా ఇంట్లోనే ఉంటాయన్నమాట. ఇంకా కరివేపాకు చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది. ఇంకా మేమందరం వెళ్ళినప్పుడైతే అమ్మ ఎక్కువగా కరివేపాకు పౌడర్ చేస్తది. కరివేపాకు గూడా మేము అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ నుంచి చాలా తెచ్చుకుంటాము. ఇక్కడ పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటామనమాట. ఇంక తర్వాత మీకు చూసుకున్నట్టయితే ఇవి చిట్టి పోక పువ్వులంటారనమాట. పింక్ కలర్‌లో చాలా బావుంటాయి ఇవి. ఇంకా కందికాయ చెట్టు గూడా ఉంది. కందికాయలు గూడా మీకు కనబడుతున్నాయి చూడండి. సీజన్ అయిపోయింది గానీ మళ్ళీ చిన్న చిన్నగా కాతొస్తుంది. చిన్నగా అయినాయన్నమాట దానికి. ఇంకా ఇంకో పెద్ద కంది చెట్టు అనమాట. ఇది కందికాయ సీజన్‌లో అయితే కందికాయల బరువుకి చెట్టు మొత్తం భూమికి వంగిపోయిందనమాట. కాయలన్నీ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఎండిపోయి మళ్ళీ కొంచెం చిగురులాగా వస్తుందనమాట. ఇంకా వంకాయ చెట్టు చూడండి. వంకాయలు ఎట్లా కాసినాయో. ఇంకా అమ్మ, డ్యాడీ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి 2, 3 రోజులకొకసారి ఒక హాఫ్ కేజీ వంకాయలన్నా అవుతాయన్నమాట. టమాటాలు, వంకాయలు, చిక్కుడుగాయలు, అలాగే బెండకాయలు, ఇంకా పల్లికాయ కూడా అమ్మ అయితే పెట్టిందనమాట ఇక్కడ. కింద బాగా వచ్చింది పల్లికాయ. ఒక చెట్టు పీకి మేము తిన్నాము. ఇంకా చిన్న చిన్నగా ఉంది. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నాను. పైనుంచే చూపిస్తున్నా. ఇక్కడ కూడా ఇంకో కరివేపాకు చెట్టు ఉంది. మందారం చెట్టు కూడా ఉందన్నమాట. ఈ మందారం పూలు ఎట్లా కాస్తాయంటే గుబురు గుబురుగా చాలా బాగుంటాయన్నమాట. ఇంకా అలసంద చెట్టు దగ్గరికైతే మళ్ళీ వచ్చాను. కాయలైతే చాలా ఉన్నాయి దీనికి. పక్కన చూసుకున్నట్టయితే కాకరకాయ పాదు కూడా నాటుకుందనమాట అమ్మ. చూడండి కాకరకాయలు కూడా చిన్న చిన్న పిందెలైతే అయినాయి. నైట్ దెంపేసి కర్రీ చేసిందనమాట. ఇప్పుడు నేను చూపించే టైంకైతే కాకరకాయలు చెట్టుకైతే లేవు. రెండే చిన్న చిన్న పిందెలున్నాయి. ఈ అలసందలు ఈ బొబ్బర్ల చెట్టుకి కూడా అక్కడక్కడ ఆకులైతే ఎండిపోయినాయి అనమాట. మొన్నే మందులు కొట్టిండ్రంట. అందుకే కాయ మొత్తం మళ్ళీ ఫ్రెష్‌గా వస్తుంది. చూడండి చిన్న చిన్న చిగుర్లు కూడా ఇంకా లేతగా ఉన్నాయన్నమాట. ఇంకా గట్టిగా అవ్వలేదు. ఇవి చాలా బావుంటాయి. హెల్త్‌కి గూడా దీంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయన్నమాట. చిన్నప్పుడు మనం వీటిని ఉడకబెట్టుకొని తాలింపేసైతే అమ్మ వాళ్ళు మాకైతే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకైతే తెలీదనమాట. చూడండి 1, 2 గట్టిగా అయినాయని చెప్పేసి తెంపేస్తున్నా. నేను ఇది మా ఆయనకు తీసుకెళ్ళి ఇస్తున్నా. మీకు వీడియోలో చూసుకున్నట్టయితే ఇది డైరెక్ట్‌గా తీసుకొచ్చినట్టుంది. నేను ఆ ఒక్క కాయ కడిగి తీసుకొచ్చిన. అయినా మా ఆయనకు అనుమానం ఎక్కువ కాబట్టి కడిగిందో లేదో అని చెప్పేసి చూస్తున్నాడనమాట. కడిగి తీసుకొచ్చిన సామి అని చెప్తే అప్పుడు ఆయన ఒలుచుకొని దాన్ని తినడం అయితే స్టార్ట్ చేసిండు. ఇది హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మేమైతే ఇవి 15 రోజులకు ఒకసారైనా ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని అయితే మా ఇంట్లో తింటామన్నమాట. ఇవి చూసుకున్నట్టయితే ఇట్లున్నాయి. ఇంకా గట్టిగా కావాలి ఇవి. లేతగానే ఉన్నాయన్నమాట. కొన్ని రెడ్ కలర్‌లో ఉంటాయి. కొన్ని వైట్ కలర్‌లో కూడా ఉంటాయన్నమాట. రెడ్ కలర్‌లో ఉండేవైతే మన జాతివన్నమాట. వైట్ కలర్‌లో ఉండేవి హైబ్రిడ్‌వన్నమాట. ఇంకా అలసందలు మీకైతే చూపిస్తున్నాను కదా చూడండి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇంకొంచెం గట్టిగా అయితే బాగుంటాయని చెప్తున్నాడు మా ఆయన.